శనివారం విశాఖ తీరంలో గల్లంతైన 6 మత్స్యకారుల ఆచూకీ ఇంకా లభించలేదు. ప్రమాదంలో ఒడ్డుకు చేరిన కారి చిన్నయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగా సముద్రంలో గల్లంతైన మత్స్యకారులు సీతోడు, చిన్నయ్య, గరగయ్య, అప్పలరాజు, బండయ్య, కె చిన్నయ్య కోసం ప్రస్తుతం సర్చింగ్ కొనసాగుతోంది. నౌకలు, చేపలతో 2 రోజులుగా సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కనిపించలేదు మత్స్యకారుల జాడ. మరోవైపు సముద్రంలో ప్రతికూల వాతావరణంతో గాలింపు చర్యలపై ప్రభావం పడుతోంది. నిబంధనల మేరకు మత్స్యకారుల కోసం 72 గంటల పాటు గాలించనున్నాయి నేవీ, కోస్ట్ గార్డ్ బృందాలు. ఈ సాయంత్రంతో ఆ 72 గంటలు పూర్తవుతుండటంతో ఆ తరువాత ఏంటన్నది ఉత్కంఠ రేపుతోంది. 3వ రోజు మరింత విస్తృతంగా గాలించేలా చర్యలు చేపట్టారు అధికారులు. భీమిలి నుండి పోర్ట్ యాంకరేజ్ మీదుగా గంగవరం, పూడిమడక తీరం వరకు గాలింపు చేపట్టారు. సర్చ్ ఆపరేషన్ లో కోస్ట్ గార్డ్, నేవీ, మెరైన్ పోలీస్, ఫిషరీస్ అధికారులు పాల్గొంటున్నారు. విశాఖలోని రీజనల్ ఆపరేషన్ సెంటర్ గాలింపు చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తోంది. సముద్ర ఉపరితలంతో పాటు తీర ప్రాంతంలోనూ మత్స్యకారుల కోసం తనిఖీలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. మరోవైపు ఆరని కన్నీళ్లతో తమ వారి కోసం ఆశగా ఎదురుచూస్తున్నాయి మత్స్యకార కుటుంబాలు. సమయం గడిచే కొద్దీ మత్స్యకార కుటుంబాల్లో ఆందోళన పెరుగుతోంది. తమ వారి జాడ కనిపెట్టాలి అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు. ఈ ఘటన నుండి ప్రాణాలతో బయటపడ్డ బోట్ డ్రైవర్ కారు చిన్న ఎట్టకేలకు 2 రోజుల తరువాత విశాఖకు చేరుకున్నాడు. విశాఖలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అతనికి చికిత్స అందిస్తున్నారు. నడి సముద్రంలో ప్రాణాల కోసం సాగిన భీకర పోరాటాన్ని TV9కు వివరించారు కారు చిన్న. గంటల పోరాటం తర్వాత ప్రాణాలతో ఎలా బయటపడింది చెప్పాడు. శనివారం 3:30కి జరిగిందండి. 3:30కి ఫోన్ చేశాను ఇంటికి, ఏమేనమ్మా బోట్ వచ్చేస్తుంది అనేసి. అంటే చేపల కొన్నోళ్ళు కూడా ఫోన్ చేశాను. 10 నిమిషాలు అయింది, బోల్తో కొట్టేసిన వెంటనే ఈలోపు మా అన్నయ్య కూడా కనిపించలేదు. అవుల జగాలు చెట్టుపక్క ఎగిరిపోయిన వెంటనే 6 కనిపిస్తాను. మా అన్నయ్య అంటే బోటును అయితే ఒగ్గొద్దు, బోటు నుగ్గామంటే మనం చనిపోతాము, బోటు నొగ్గొద్దు అంటే బోటు 9 గంటలకల్లా మునిగిపోయింది. అంటే మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు బోటు పైన ఉన్నారు. బోల్తా పడిన బోటు పైన ఉన్నాం. అయితే ఇంకా ఎదురు బోటు ఎక్కువైపోయి బోటు కింద మునిగిపోతుంటే బోటు మునిగిపోతుంది, అయ్యి ఇంకా ఉండకూడదని చెప్పేసి బోట్లో నుంచి పైకి వచ్చాం. అలాగా దరికి వెళ్ళిపోతాము. వెళ్ళిపోతామంటే ఈ ఒడిసికి మామిడికి ఎత్తికిపోతుంది, బారుకి కొట్టుకెళ్ళిపోతుంటే అబ్బా అయ్యే ఇంకా ఎదలేమని చెప్పేసి ఆ సెంటర్లోనే అలాగా ఈత్తుండగా 10, 11, 12 అయిపోద్ది. 6లోకి అలా 5 ఉన్నాం. మనిషికి అనిపించట్లేదు. తెల్లారి 4 అయింది, ఇంకో చిప్పు కనిపించింది. ఆ చిప్పు కాడికి ఎలాగైనా వెళ్ళాలి అని చెప్పేసి నేను పట్టాను, వెళ్దాంరా అనేసి. మా అన్నయ్య అన్నాడు, చిప్పు కాడికి అయితే నేను రాలేచాను, నా కాళ్ళు తిరబడిపోతున్నాను, ఏదైనా తెప్పలుంటే తెప్ప ఎక్కిపోతాను, జాలర్లు ఏటకు వస్తాను కదా అని చెప్పేసి అన్నాడు. ఈలోపు మా నలుగురు, మా అన్నయ్య కొడుకు, ఇంకో అన్నయ్య కొడుకు గణేష్, మళ్ళీ వచ్చేమో రాయిది బండియ్య, మళ్ళీ వచ్చేమో కొండ, అది అమరకొండ, నీకు ఆర్చిన్నారు. అయితే నలుగురిని కలిసి వెళ్తుండగా ఈ నలుగురికి 2 పోర్సులు సాలట్లేదు, ఎంత ఉన్నాయి కట్టలు సాలకపోతే నన్ను నొగ్గండ్రా, ఈలోపు సిప్పి నేను కలేసేస్తాను వెళ్ళి ఏదో రకంగా కొద్దిగా నా వెనకాల. అయితే నువ్వు వెళ్ళండి మా అయ్య, ఆ కుర్రాడు అన్నాడు, నువ్వు వెళ్ళండి అనేసి అన్నాడు. వెళ్ళండి అనేసి అంతే. మా అబ్బాయి కూడా అన్నాడు, నాన్న నువ్వు వెళ్ళిపో ముందు, మేము వచ్చేస్తాం వెనకాలని చెప్పేసి అన్నాడు. వెనకాల అనవసరికి ఎప్పుడైతే వెనకాల అనవసరి సర్లేనన్నా నేను వెళ్తాను మీరు రండి అని చెప్పేసి అనవసరికి ఆ యాంకర్లా పట్టుకున్నాను. 2 సార్లు పట్టుకుంటే దొలపడు వచ్చేసింది, పడిపోయిన వెంటనే ఆ సిప్ పట్టుకుని వెళ్ళిపోయిన వెంటనే ఎందుకైనా నాకు నా ప్రాణం ఉంటే ఉంటాను, లేకపోతే లేదని బనీలు తీసి నన్ను కాపాడండి బాయ్ కాపాడండి అంటే వెంటనే సిప్ తీసుకురాలి నైఫ్ జాకెట్. వాళ్ళ జరుగుతున్న రెస్క్యూ అండ్ సెర్చ్ ఆపరేషన్ సంబంధించిన అప్డేట్స్ తో మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. తెలుసుకుందాం అడిగి. ఖాజా, సో ఈ సాయంత్రంతో అంటే నిబంధనల ప్రకారం 72 గంటలు పూర్తవుతాయి. సో ఆ తర్వాత ఏంటి అన్నది ఉత్కంఠ రేపుతోంది. అండ్ ఇవాళ ఎలా జరుగుతోంది రెస్క్యూ?
ఈ ఉదయం నుంచి నేవీ అండ్ కోస్ట్ గార్డ్ సిబ్బంది సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈరోజు మూడో రోజు కూడా విస్తృతంగా గాలింపు చర్యలు చేస్తున్నారు. అయితే తొలి రోజు అంటే ఘటన శనివారం నాడు మధ్యాహ్నం 3 గంటలు జరిగింది. ఆ తర్వాత కమ్యూనికేషన్ లేకుండా సమాచారం బడి రాదు. రాత్రి 11:30 సమయంలో అధికారులకు సమాచారం వెళ్ళిన తర్వాత ఆ మరుసటి రోజు ఆదివారం ఉదయం నుంచి ఈ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. తొలి రోజు ఈ 6 మత్స్యకారుల జాడ తెలియలేదు. రెండో రోజు కూడా సాయంత్రం వరకు కూడా గాలించినప్పటికీ ఎక్కడ కూడా ఎటువంటి ఆచూకలేదు. మూడో రోజు ఈరోజు ఉదయం నుంచి కూడా విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కోస్ట్ గార్డ్కి చెందిన 2 నౌకలు, మరో 2 చేపలతో పాటు నేవీకి చెందిన 2 యుద్ధ నౌకలు, అలాగే ఒక డోర్నియర్ విమానం, మరో హెలికాప్టర్ కూడా రంగంలోకి దిగి ఈ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లో భాగస్వామ్యమయ్యాయి. రీజనల్ ఆపరేషన్ సెంటర్ నుంచి నిరంతరంగా పర్యవేక్షిస్తున్నారు. ఒకవైపు కోస్ట్ గార్డ్, నేవీ, మెరైన్తో పాటు రెవెన్యూ అధికారులు, మత్స్యశాఖ అధికారులు కూడా సమన్వయంతో దీన్ని పర్యవేక్షిస్తున్నారు. ఒకవైపు సముద్ర ఉపరితలంలో నేవీ సెర్చ్ ఆపరేషన్తో పాటు తీరంలో ఎక్కడైనా ఈ మత్స్యకారులు ఎక్కడైనా ఒడ్డుకు వచ్చారా లేకపోతే ఒడ్డుకు చేరుకున్నారా అనే అంశంపై పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. జిల్లా కలెక్టర్ స్వయంగా దీన్ని పర్యవేక్షిస్తూ తీర ప్రాంతం అంతా అంటే విశాఖ నుంచి అటువైపు భీమిలి వరకు, ఇటువైపు పాయకరాపేట వరకు తీరమంతా కూడా సెర్చ్ చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోని అధికారులంతా సమన్వయంగా ఎక్కడెక్కడ ఒకవైపు సముద్రం ఉపరితలంలో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతుంది. మరోవైపు తీర ప్రాంతంలో కూడా ప్రత్యేకంగా మెరైన్ పోలీసులు ప్రత్యేకంగా స్థానిక ఫిషర్మెన్లతో కలిసి గాలిస్తున్నారు. ఎక్కడైనా కూడా ఒక ఆశ అంటూ ఉంది. ఎక్కడైనా ఈ గల్లంతైన 6 మత్స్యకారులు కూడా కనిపిస్తారా, వాళ్ళ జాడ కనిపిస్తుందా అని వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. మరోవైపు ఈ మత్స్యకార కుటుంబాలు కూడా ఉదయం నుంచి వచ్చి ఇక్కడ ఆవేదనతో ఉన్నాయి. 6 మత్స్యకార కుటుంబాలు వీరంతా కూడా కళ్ళు ఇంకిన కళ్ళతో ఇదంతా కూడా ఒక్కొక్క ఆవేదన. ఒకరు తండ్రిని కోల్పోతే మరొకరు భర్తను కోల్పోయారు, మరొకరు కొడుకును కోల్పోయారు. అయితే ఒకరు సేఫ్గా ఆ ఆనందం కన్నా మిగతా 7 జాడ ఎక్కడ అనేది వీరి ఆవేదన. అందరిలో కూడా చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఆ వృత్తే జీవనాధారం. వాళ్ళు పెద్ద దిక్కు కోల్పోవడంతో ఇప్పుడు జాడ లేకపోవడంతో ఆందోళన చెందే పరిస్థితి. అమ్మ, ఏదైనా సమాచారం అందిందమ్మా? అందలేదు, సమాధానం అందలేదు. ఏటైందో తెలియదు సార్. మాకు నోరు లేదు, చెప్పడా నోరు రాకంటుంది చెప్పడానికి. ఎవరమ్మా మీ ఊళ్ళు? ఎవరెవరు? అన్న, అన్నయ్య, తమ్ముడు, మా తమ్ముడాల మామయ్య గారు, మా తమ్ముడాల ఫ్రెండు, మా చిన్నన్నలు జగిలీడు. ఇప్పుడు వరకు అలా ఆచూకీ తెలియలేదు. కొన్ని చనిపోయారు అనుకున్నా, కొన్ని ఎక్కడున్నా తీసుకొని రావాలి కదా ప్రభుత్వం. అలా మొక్కలైనా చూడాలని అనుకుంటాం కదా. వాళ్ళు ఎక్కడో దిక్కులేని వాళ్ళకి నీటిలో వదిలేస్తే మా ప్రాణాలు ఒప్పుకోవు. వాళ్ళతో కలిసి బతికాం మేము. వాళ్ళు నవ్వితే నవ్వాం, వాళ్ళు ఆడిస్తే ఆడాం. మా సంతోషం అంతా వాళ్ళే, మా జీవనాధారమాలు. మమ్మల్ని పోషించడానికే ఆ ఉప్పుని తాగారు వాళ్ళు. వాళ్ళు లేకపోతే మా బతుకులు లేవు. కొన్ని ఏదైపోయారో వాళ్ళు ఎక్కడున్నా మాకు జాగ్రత్త తీసుకొచ్చి చెప్పాలి. సమాచారం లేదు కదా, సమాచారం లేదు, తెలియలేదు. వీళ్ళ ఆవేదన అంతా ఇంత కాదు. ఒక్కొక్కరుగా ఒక్కొక్క ఆవేదన వీళ్ళు స్పష్టంగా ఉంది. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అమ్మా, ఏం సమాచారం వచ్చిందమ్మా? చూడొచ్చు, అందరిలో ఒక ఆవేదన అయితే కనిపిస్తుంది. ఎందుకంటే తమ వారు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారనే ఒక ఆందోళన, ఆవేదన వీరిలో స్పష్టంగా కనిపిస్తుంది. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రంతో 72 గంటల సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. 3 రోజుల పాటు వాళ్ళు గడువు అనేది పెట్టుకున్నారు. ఆ తర్వాత నేవీ అలాగే కోస్ట్ గార్డ్ రిపోర్ట్ బట్టి ఫర్దర్గా ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది అధికారులంతా కలిసి నిర్ణయిస్తారు. అప్పటి వరకు వీళ్ళంతా కూడా వాళ్ళ ఫ్యామిలీస్ హోప్స్ అయితే పెట్టుకున్నారు. ఎక్కడో ఒక చోట వాళ్ళు ఉంటారు, వాళ్ళ జాడ కనిపిస్తుందని ఆశతో ఎదురు చూస్తున్నారు ఈ మత్స్యకార బాధిత కుటుంబాలు. రైట్ ఖాజా.